హలో నమస్తే. దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల దేశ ప్రజలకు అనేక అనుమానాలు కనపడుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేయకుండా బుకాయించే ప్రయత్నం చేస్తోంది. సో తప్పు జరిగిందా లేదా అని చెప్పే ప్రయత్నం చేయకుండా తప్పు జరిగున్నా మీరెవరు చూడకండి, మీరెవరు వినకండి దాని గురించి అని చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తూ వస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ, అటానమస్గా ఉండే సంస్థ, నిష్పక్షపాతంగా దేశంలో ఒక అంపైర్ లాగా ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ. అటువంటి సంస్థ అడ్డంగా దొరికిపోతోంది. అందరి కోసం కాకుండా మేము కొందరి కోసం పనిచేస్తామని బిహేవ్ చేస్తున్నట్లు దేశ ప్రజలకి అర్థమైపోయింది. ఈ సందర్భంగానే ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిపైన, ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరాలతో అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది గతంలో. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసింది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో, సర్ పేరుతో ఒక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. సో దేశంలో 75 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. ఆ మాటకొస్తే ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఓటు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ గత కొంతకాలంగా ఉంది. ప్రతి ఏటా జనవరిలో ఓటర్ లిస్టు అందుబాటులోకి ఉంటుంది వెబ్సైట్లో. సో ఓటర్ల జాబితా సవరణ అనేది రెగ్యులర్ కార్యక్రమంగా కొనసాగుతోంది గత కొద్ది రోజులుగా. కానీ బీహార్ విషయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఎలక్షన్ కమిషన్ తెరపైకి తీసుకొచ్చింది. సో ఇది తీసుకొచ్చిన సందర్భంగానే చాలామందికి అనుమానాలు ఉన్నాయి, ఇక్కడ ఏదో జరగబోతోంది అని. సో ముందుగా ఈ రివిజన్ సందర్భంగా బీహార్లో ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట, సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది అంటూ ఒక వాదన తీసుకొచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆ తర్వాత ఎస్ఐఆర్ కంటిన్యూ అవుతుంది. ఎస్ఐఆర్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయి, విస్మయం కలిగించాయి. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని సమర్థించినట్లుగా నిన్న మాట్లాడింది. సుప్రీంకోర్టులు కూడా కాపాడకపోతే ఈ దేశాన్ని ఇంకెవరు కాపాడుతారు అనిపిస్తోంది. సుప్రీంకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమైనవి, సర్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా సవరణ చేయటం అనేది వాళ్ళకున్న హక్కు, దాన్ని మేం తప్పు పట్టలేము, సర్ కంటిన్యూ అవ్వాల్సిందే అని చెప్తోంది. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాదనను సమర్థించినట్లుగా సుప్రీంకోర్టు మాట్లాడింది. సుప్రీంకోర్టు గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే, సుప్రీంకోర్టు చూడాల్సిన ఇంకో కోణం ఏంటి అంటే, సర్కి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికల కంటే ముందు ఓటర్ల జాబితాకు సంబంధించి చేర్పులు, మార్పులు, తొలగింపులు జరిగాయి. అప్పుడెప్పుడు లేని ఆందోళన, అప్పుడెప్పుడు ఎవరికి కలగని బాధ, అప్పుడెప్పుడు ప్రజాస్వామ్య వాదులకు లేని ఆవేదన ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు అక్కడ తేడా ఉంది. ఏంటి తేడా ఉంది? 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే బీహార్లో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. సరిగ్గా ఏడాది 13 నెలలు అవుతోంది. 13 నెలల క్రితం అక్కడ ఓటర్ల జాబితా సవరణ జరిగింది. ఆ తర్వాత బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనే కారణంతో ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఓటర్ల జాబితా సవరణ చేసింది. ఓటర్ల జాబితా సవరణ చేసి ఓటర్ల జాబితాని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రమే చేసిన ఓటర్ల జాబితా సవరణని. ఆ తర్వాత ఆ జాబితాతో ఎన్నికలకు వెళ్లాల్సిన టైంలో ఆల్ ఆఫ్ సడన్ జూన్లో మళ్ళీ ఎస్ఐఆర్ పేరుతో రివిజన్ చేస్తామని చెప్పింది. దానికి ఒక టైం బాండ్ పెట్టుకుంది. జూన్ 24 మొదలుపెట్టి జూలై 24 మొత్తంసారి పూర్తి చేసేస్తామని చెప్తోంది. సో దీనిపైన అభ్యంతరం, ఆల్ ఆఫ్ సడన్ మీరే 2 సార్లు చేసిన సవరణని మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీరు ప్రకటించిన 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు ఇస్తామని చెప్పారు. ఆ 11 రకాల ధృవీకరణ పత్రాల్లో ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎందుకు లేవు అనే ప్రశ్న రైజ్ అయింది. ఆ రెండు ఉన్నాయని ఆ 2 పత్రాలను చూపిస్తే మీకు ఓటు హక్కు ఇవ్వం, అది కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, ఇటువంటి రకరకాల కారణాలని ఎలక్షన్ కమిషన్ చెప్తూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, బీహార్ లాంటి నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కామన్గా ఉండేది ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాత్రమే. ఆ రెండింటినీ మేము పరిగణించమని ఎలక్షన్ కమిషన్ చెప్పడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎలక్షన్ కమిషన్ ఏదో గూడుపుటాన్ని చేస్తుంది అనే భయం ప్రజాస్వామ్యవాదుల్లో మొదలైంది. ఆ భయాన్ని నిజం చేస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఆగస్టు 2న ప్రకటించిన ఓటర్ల జాబితాలో 65 లక్షల మంది ఓట్లను తొలగించేశారు.
ఏడాది కాలంలో 2 సార్లు బీహార్లో ఓటర్ల జాబితా సవరణ చేసినప్పుడు లేని ఇబ్బంది నెల రోజుల్లో మీరు చేసిన సవరణలో 65 లక్షల మంది అనర్హులుగా ఎలా తేలారు? చాలా అన్యూజువల్గా కనిపిస్తోంది కదా. ఆ 65 లక్షల మంది జాబితాని మాకు ఇవ్వండి అంటూ పార్టీలు అడిగితే ఎలక్షన్ కమిషన్ అటువంటి రూల్ లేదు, మేము ఇవ్వమని చెప్తోంది. సో ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిపైన సుప్రీంకోర్టుకి ఎందుకు అనుమానాలు రావట్లేదు? పైగా జాబితా సవరణ వాళ్ళ హక్కు కాబట్టి మనం ఏం చేయలేమని ఎలా చెప్తోంది? వాటన్నిటిని సమర్థించినా సుప్రీంకోర్టు దృష్టికి రాలేదనుకున్నా నిన్న చేసిన మరొక కామెంట్ చాలా బాధని కలిగించే కామెంట్. సుప్రీంకోర్టు చేసిన కామెంట్, పాస్పోర్ట్ని ఏ రకంగా మీరు ధృవీకరణగా చూస్తారు, ఆధార్ని ఎందుకు చూడరు అనే ప్రశ్నకు సుప్రీంకోర్టు చేసిన కామెంట్, ఆధార్ని పరిగణించలేం, పాస్పోర్ట్నే పరిగణిస్తామని చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ తాజా సవరణ జాబితా ప్రకారం 7,25,00,000 మంది ఉన్న బీహార్ జనాభాలో పాస్పోర్టు ఉన్న వాళ్ళ సంఖ్య, మొత్తం బీహార్లో పాస్పోర్టు ఉన్న వాళ్ళ సంఖ్య, మొత్తం బీహార్ జనాభాలో పాస్పోర్టు ఉన్న వాళ్ళ సంఖ్య 36 లక్షలు. మొత్తం జనాభాలో 36 లక్షల మంది దగ్గరే పాస్పోర్ట్ ఉంది. మొత్తం జనాభాలో 97-98% మంది దగ్గర ఆధార్ కార్డు ఉంది. పైగా ఆధార్ ఐరిస్తో లింక్ అయ్యింది. ఆధార్ని ఫేక్ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది? ప్రతిదానికి ఆధారే వాడుతున్నాం, ఆధార్కి ఓటర్ ఐడికి లింక్ చేయాలి లాంటి చర్చ దేశంలో ఉంది. ఆధార్తో ఓటర్ ఐడిని లింక్ చేస్తే ఫేక్ ఓట్స్ ఉండవు, డూప్లికేషన్ ఉండదు అని మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి సందర్భంలో ఆధార్ పనికిరాదు, పాస్పోర్ట్ ఉంటే ఓకే, 36 లక్షల మందికి ఉంది కదా బీహార్లో, దాన్ని చూపించి ఓటు తీసుకుంటారు లాంటి కామెంట్ సుప్రీంకోర్టు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంకెవరు కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని? 65 లక్షల మంది తొలగించిన జాబితా మీకు ఇవ్వడానికి వచ్చిన నొప్పేంటి? జాబితా ఇవ్వకపోతే పర్వాలేదు, జర్నలిస్ట్ వైఎన్ఆర్గా నా ఓటు ఉందా లేదా చూసుకునే అవకాశం నాకు ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి నా ఓటర్ ఐడి కార్డు నంబర్ దాంట్లో కొట్టి నా ఓటు ఉందా లేదా సెర్చ్ చేసుకొని తెలుసుకునే అవకాశం కూడా నాకు ఈ దేశంలో లేకపోతే ఎట్లా? బీహార్ జనాభాలో నా ఓటు ఉందా లేదా చూసుకోవడానికి సంబంధించిన అవకాశం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోంచి తీసేసింది. ఆ 65 లక్షల మంది ఎవరో పోలింగ్ బూత్కు పోయే వరకు తెలియదు. రాజకీయ పార్టీలు ఫైట్ చేసి, రాజకీయ పార్టీలు క్షుణ్ణంగా పరిశీలన చేసి, తొలగించిన వాళ్ళ జాబితాలో నుంచి కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎందుకు తొలగించారో తెలుసుకొని, మరణించారనే కారణంతో తొలగించిన వాళ్ళకు సంబంధించిన కొంతమంది డీటెయిల్స్ని తీసుకొని వీళ్ళు మరణించలేదు, బ్రతికే ఉన్నారు అంటూ సుప్రీంకోర్టు దగ్గరకు తీసుకొచ్చారు యోగేంద్ర యాదవ్. సుప్రీంకోర్టు ముందు నించోబెట్టి, ఇగో వీళ్ళు బ్రతికే ఉన్నారు, వీళ్ళని చనిపోయారనే కారణంతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా నుంచి తొలగించింది అని చెప్పారు. అయినా ఎలక్షన్ కమిషన్కి అర్థం కాకపోతే ఎలా? భారత లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న 100 మంది ఎంపీలకు సంబంధించిన నాయకుడిగా ఉన్న భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చనిపోయారనే కారణంతో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డ ఓటర్లతో కలిసి ఛాయ్ తాగి వీళ్ళందరికీ ఓట్లు తీసేశారు, చనిపోయారనే కారణంతో వీళ్ళంతా నాతో ఉన్నారు, బ్రతికే ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులకు ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలని అడుగుతుంటే ఇవేవి సుప్రీంకోర్టు కనపడకపోతే ఎలా? ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని సమర్థిస్తే ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రజలకి దిక్కెవరు? కోర్టులు కూడా కాపాడలేని పరిస్థితిలో ఈ దేశంలో ప్రజలకు సంబంధించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే, ఈ దేశంలో అన్రెస్ట్ పెరిగిపోతే, ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలపైన తిరగబడే పరిస్థితి వస్తే దానికి ఎవరు బాధ్యులవుతారు? ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పొజిషన్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా ఆ హక్కుల్ని కాపాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి మాత్రం కూడా మంచిది కాదు, అత్యంత ప్రమాదకరం. కాబట్టి కోర్టులు కూడా అన్ని కోణాల్లో ఆలోచించి ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడడమే ప్రధానమైన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.